అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి. సో, ఇంకా యాక్చువల్‌గా చాలామంది చాలామంది కాదు, కొంతమంది అడుగుతున్నారు. లక్కీ ఇప్పుడు ఎలా ఉంది? బాగుందక్క, హైపర్ యాక్టివ్ తగ్గిందా అని చెప్పేసి కామెంట్ చేస్తా ఉన్నారు కదా! పర్లేదండి. లాస్ట్ నేను హాస్పిటల్‌కి తీసుకెళ్ళా అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా! దాని తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత ఇంకా 2 డేస్ తర్వాత అయితే లక్కీకి కొంచెం పర్లేదు. ఇంక అప్పటికే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చెల్లెలి పెళ్లి ఉంది. అంటే చిన్న బాబు కూతురు మ్యారేజ్ ఉందని చెప్పేసి ఇంకా ఊరికైతే వచ్చినాము. ఇంక అందుకని మీకు ఈ వీడియోలో మొత్తం అవే కనిపిస్తా ఉంటాయి. బ్యాక్ టు బ్యాక్ ఒక 2, 3 రోజులు వీడియోలు అయితే ఇవే ఉంటాయన్నమాట. లక్కీ కొంచెం క్యూర్ అయింది. కొంచెం బాగుంది కాబట్టి నేను ఇంకా ఇక వారం 15 రోజుల నుంచి నా స్ట్రెస్ అంతా మీకు తెలుసు కదా! ఇంక అందుకనే లక్కీనైతే ఇంక అమ్మ, తమ్ముడు ఇద్దరు చూసుకుంటా ఉంటారు. ఇంక నేను ఇట్లా అక్క, చెల్లెలు, వదినలతోని ఇలా కొంచెం అయితే టైం స్పెండ్ చేస్తాను. చెయ్యాలండి. మన సమస్యలన్నీ కొంచెం పక్కన పెట్టేసి అప్పుడప్పుడు ఇలాంటి సంతోషాలు గడుపుతా ఉంటేనే 4 రోజులు బతుకుతాము. లేదంటే లేదు. స్ట్రెస్ మరింత ఎక్కువైపోయి తల పగిలిపోతది. ఇంక అందుకనే మీరు ఇగ్నోర్ చేయండి. లక్కీని ఇంకెక్కడో వదిలేదు. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటది. కూర్చొని ఉంటది. నేను ఇలాగా ఇక్కడొచ్చేసి పెళ్లి కూతురు అన్నమాట. పెళ్లి కూతుర్ని ఎదుర్కోపోయి పెళ్లి కూతుర్ని ఇంట్లో ఉంచేసి ఇంకా దాని తర్వాత పెళ్లి కొడుకు ఎదుర్కోవడానికి వెళ్తున్నాము. మా దగ్గర మా కల్చర్‌లో కొంచెం డిఫరెంట్‌గా ఉంటదన్నమాట. మీకు అర్థమైతే కొంచెం కొంచెంగా అలా చూడండి. ఇంకా ఇలాగా ఆటపాటలతోని, డీజే బాక్సులతోని పెళ్లి కొడుకుని ఇంకా ఫస్ట్ అయితే తీసుకొచ్చిన తర్వాత టెంపుల్‌లో కూర్చుంటారు. టెంపుల్‌లో కూర్చున్న తర్వాత ఎదుర్కోవడానికి పోతారన్నమాట. ఇలా అన్నీ ఉంటాయి. ఇంకా మైలపొలు తీయడం కానీ, ఇవన్నీ ఆచార వ్యవహారాలు అన్నీ ఉంటాయి. నేనంటే అక్కడక్కడ కొంచెం కొంచెం అయితే వీడియో షూట్ చేశాను. ఎందుకంటే నా ఫోన్‌లో స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోతుంది. ఒక వీడియో ఎడిటింగ్ చేయాలంటే 10 వీడియోలు డిలీట్ చేయాలి. అట్లాంటి సిట్యుయేషన్ ఉంది నా మొబైల్‌లో. ఎందుకంటే పాత ఫోటోలు కానీ అవన్నీ చూస్తే ఏది కూడా డిలీట్ చేయాలని అస్సలు అనిపియదు. ఎందుకో తెలియదు గానీ, ఫోటోలయితే వేల ఫోటోస్ ఉన్నాయి మొబైల్‌లో. ఇంకందుకనే ఫుల్ స్టోరేజ్ అయిపోతుంది. ఇంకా కొంచెం కొంచెంగా అక్కడక్కడ వీడియో షూట్ చేసిందైతే చూపించిన నేను. ఇంకా చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి కానీ నేను ఏది క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే నేను అప్పటికే బాగా స్ట్రెస్‌లో ఉన్నాను, మీకు తెలుసు కదా! అక్కడక్కడ కొంచెం ఏదో గుంపులో గోవిందా అన్నట్టే నేను కూడా ఆ టైంని అట్లా స్పెండ్ చేశాను తప్పితే, మనస్ఫూర్తిగా అయితే ఆ టైంని అసలు యూటిలైజ్ చేయలేదు. ఎందుకంటే నాకున్న సిట్యుయేషను, నా పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే. ఇంకా అలాగా ఇక్కడొచ్చేసి ఇంకా అక్క చెల్లెళ్ళు, వదిన మరదళ్ళు, పెద్దమ్మలు, చిన్నమ్మలు ఇలా అందరం కలిసి కూడా డాన్స్ చేస్తూ ఇంకా అలా వెళ్తూ ఉంటామన్నమాట. ఇక్కడ వాటర్ బిందె ఎత్తుకొని పోయి పెళ్లి కొడుకు వాళ్ళ తరపున వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము అవన్నీ ఫార్మాలిటీస్ అయితే ఉంటాయన్నమాట కొంచెం కొంచెంగా. మా బంజారాలో కొంచెం డిఫరెంట్‌గా ఉంటది కొంచెం, చెప్పాను కదా! ఇంకా చెప్తున్నాను కదండీ, డీప్‌గా వెళ్తే చాలా ఉంటాయి కానీ నేను వీడియోస్ స్కిప్ చేశాను అక్కడక్కడ కొంచెము. సో, అది మొత్తానికి ఈ కార్యక్రమం అయితే అదే అన్నమాట. ఆటపాటలతోని ఇలా మోస్ట్‌లీ ఒక కిలోమీటర్ అలా నడుచుకుంటా వెళ్ళాము. దగ్గరికి కూడా తీసుకురావచ్చు కానీ ఎందుకంటే ఇట్లా వెళ్తే కొంచెం గమ్మత్తుకుంటది. అందరికీ హ్యాపీగా ఉంటదని చెప్పేసి ఇదొక ఆచారం అన్నమాట. ఆచారం అని కాదు గానీ ఎవరిష్టం వాళ్ళది. ఇలా ఎదుర్కొతే మనకు కూడా కొంచెం టైం ఉంటది. అంటే ఆ టైం మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకున్న రోజులు అవన్నీ మళ్ళీ మళ్ళీ తిరిగి రావు కదా! ఇంకందుకనే ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ ఏదైనా కానీ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! నా కుటుంబ సభ్యులతోని, ఫ్యామిలీలతోని, మన తండాలో ఎవరైనా మన రిలేటివ్స్‌తోని ఇలాంటి ఏదన్నా అకేషన్ వచ్చినప్పుడు దానితోని ఏది స్పెండ్ చేసినా కానీ హ్యాపీగా అనిపిస్తది. ఇంక ఇక్కడొచ్చేసి పెళ్ళికొడుకు అన్నమాట. పెళ్ళికొడుకు ఆ నీళ్ళ బిందెని కిందికి దింపాలి. అంటే అమ్మాయి వదినలు ఉంటారు కదా! వాళ్ళు ఆ బిందెని ఎత్తుకోవాలి. ఇక్కడ అబ్బాయి తరపున వాళ్ళు కిందికి దింపాలి. దానికి ఆ బిందె ఎత్తుకున్నందుకు అమ్మాయికి కట్నం ఇవ్వాలి. ఇవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి ఇవన్నీ. ఇక ఇప్పటివి కావు. పాత పురాతన కాలం నుంచి తాత, అమ్మమ్మల కాలం నుంచి వచ్చిన ఆచార వ్యవహారాలన్నమాట. నాకు వాయిస్ కూడా కొంచెం గొంతు కూడా ఒక డిఫరెంట్ అయిపోయింది. ఎందుకంటే కొంచెం ఒర్రి మాట్లాడి కొంచెం ఉంటుంది కదా! ఇంక అందుకని చెప్పేసి ఇది. నెక్స్ట్ ఇక్కడొచ్చేసైతే అబ్బాయికి ఇంకా అమ్మాయి వాళ్ళ తరపు నుంచి ఇలా కుడుకలో కొంచెం షుగర్ తినిపిస్తారు. స్వీట్ అనమాట. ఇదొక రిచువల్స్ ఇవన్నీ. బంజారా రిచువల్స్ ఇవన్నీ కూడాను. అబ్బాయికి తోడు పెళ్లి కొడుకు అండ్ ఇంకా అబ్బాయి తరపుల అమ్మ, నాన్న వాళ్ళు కూడా దూర బంధువులు కాదు. వాళ్ళు కూడా ఈ మా మా మేనత్తనే అన్నమాట. ఇంకా అలాగా అందరు రిలేటివ్సే. ఇంకా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. చాలా రోజుల తర్వాత మా పుట్టింట్లో జరుగుతున్న ఒక ఫంక్షన్ అన్నమాట. మొత్తానికైతే పెళ్లి కొంచెం లేటే అయింది. దాని తర్వాత మేము అమ్మాయిని రెడీ చేసి నేను మా అక్కను మేమే రెడీ చేసామన్నమాట. పెళ్లి కూతురికి రెడీ చేసి వాళ్ళని మండపంలో కూర్చోపెట్టేసి ఇంకా నేను మా అక్క మేమందరం రెడీ అయ్యేసరికి కొంచెం 2:00 అలా అయిపోయింది. ఇంకా ఫస్ట్ రెడీ అయిన తర్వాత భోజనాలు చేసేద్దామని చెప్పేసి అప్పటికే అందరూ లేచిపోయారు. అందరూ తినేసి ఆల్రెడీ మొత్తం ఎండుకొచ్చేసింది ఫంక్షను. ఇంకా అప్పుడు మేము కూడా తింటూ ఉన్నామన్నమాట. ఎండలైతే విపరీతంగా ఉన్నాయండి. మామూలుగా కాదు.
అసలు టూ మచ్ ఎండలు. ఈ ఎండలకి అది ఫుడ్డు ఇంకా అమ్మో! అసలు మాటల్లో చెప్పలేము. అంత ఉక్కపోతగా వేడి అయితే అసలు మామూలుగా లేదు. అసలు ఇట్లాంటి సిచ్యువేషన్‌లో మనం బట్టలు కూడా ఇట్లాంటి సింపుల్‌గా ఉండాలనిపిస్తది గానీ, ఏం చేస్తాము ఇంట్లో దగ్గర బంధువుల ఫంక్షన్స్ ఉన్నప్పుడు తప్పదు కాబట్టి, అయినా అప్పటికి నేను కూడా సింపుల్‌గానే రెడీ అయిపోయినా. ఎందుకంటే పెద్దగా హెవీ రెడీగా అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇంకా లక్కీకైతే అమ్మ తినిపిచ్చేసింది ఆల్రెడీ. నేను నా పనిలో ఉంటే మా అమ్మ లక్కీని చూసుకునే పనిలో ఉంటది కాబట్టి, నేను దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మా అమ్మ తినకముందే లక్కీకి ఆల్రెడీ ఫుడ్ పెట్టేసింది. ఇంకా ఫుడ్ పెట్టేసిన తర్వాత మా అమ్మ తినేసింది ఆల్రెడీ. దాని తర్వాత మా వదిన మరదళ్ళము, అక్క చెల్లెలము, ఇంకా మా బావలు, మా ఆయన, మా మరుదులు అందరం మేము కూడా భోజనాలు చేస్తా ఉన్నాము. ఇంకా భోజనాలైతే ఇంకా మ్యారేజ్ అంటే ఇంకా నాన్ వెజ్ ఉండాల్సిందే కాబట్టి బేసిక్‌గా అదే. ఇంకా దాని తర్వాత అందరం కూడా తినేసి మా అన్న వాళ్ళ మేడం అంట మన ప్రతి వీడియో చూస్తదంట. "అక్క మా మేడము నీ వీడియో చూపించి మీ అక్కనా? మీ చెల్లెనా?" అని చెప్పేసి అడిగిందని చెప్పేసి మా అన్న కూడా దాని గురించి డిస్కషన్ చేస్తా ఉన్నాడనమాట. ఇంకా అందరం కూడా కనీసం హాఫ్ అన్ అవర్ తినే తిండిని గంటన్నర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా అందరం కూడా ఇంకా అలాగా బట్ మొత్తానికైతే ఏదైనా కానీ పుట్టింటి వాళ్ళతో కలిస్తే మన సమస్యలన్నీ పక్కన పెట్టి కాసేపు మన ఎంజాయ్మెంట్ని అయితే యూజ్ చేసుకోవాలి. ఇంకా మా ఆయన మా బావ వీళ్ళంతా కొంచెం బయటికి వెళ్ళేసి మంచిగా ఒక రౌండ్ వేసుకొని వచ్చిరన్నమాట. అక్కడిక్కడ మొత్తము తిరిగేసి వచ్చేసిర్రు. ఇక మా ఆయన అయితే ఇక డ్రెస్ వేసుకోమంటే కూడా తను డ్రెస్ వేసుకోలేదు. ఇంకా ఎందుకంటే ఎండలు అట్లున్నాయని చెప్పేసి మొత్తానికైతే ఇంకా అందరం కూడా భోంచేసిన తర్వాత ఇంకా మండపం దగ్గరికైతే వచ్చేసినాము. అప్పటికే పెళ్ళంతా అయిపోయింది. మేము ప్రొజెక్టర్‌లో చూసుకుంటూ తినేసినాం అనమాట మ్యారేజ్. ఆల్మోస్ట్ ఎండుకొచ్చేసింది ఇంకా అది కూడా మాంగళ్య ధారణ అయిపోయింది. నెక్స్ట్ అయితే తలంబ్రాల కార్యక్రమం ఉండేసరికి మేమంతా వచ్చినామనమాట. ఇంకేదైనా కానీ మనం ఎక్కడుంటే అక్కడ ఇంకా గోల అల్లరే ఉంటది. అదేంటో కానీ మనకు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అలా మాట్లాడడం ఇష్టం కాబట్టి ఇంకా అట్లా ఉండిపోతుంది అది. సో మొత్తానికైతే ఆ కార్యక్రమం అంతా ఇక్కడ అవుతా ఉంది. ఇంకా మేమైతే ఇలా తినేసి వచ్చేసి కాసేపు అలా స్టేజ్ పైన కూర్చొని చూస్తూ ఉన్నాం అనమాట. పెద్దగా ఇంకా నాకు చెప్పాను కదండి అక్కడక్కడ ఇలా కొంచెం వీడియోస్ తీశాను. స్టోరేజ్ ఫుల్గా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి కొంచెంగా క్యాప్చర్ చేశాను వీడియో. ఇంకా ఫుల్ వీడియో అంతా తీస్తే అసలు స్టోరేజ్ ఫుల్గా ఉంది ఫోన్లో. ఇంక ఏ వీడియో కూడా డిలీట్ చేయాలన్నా కానీ మనసు ఒప్పుకోవట్లేదు. అలాంటి సిచ్యువేషన్ మీకు కూడా అలాగే జరుగుతుందా? అయితే ఇంకా లక్కీనైతే హాస్పిటల్ నుంచి చూపించుకొని వచ్చిన 2 డేస్ తర్వాత అయితే మేము నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చినామన్నమాట. ఇంకా మా ఆయనేమో మమ్మల్ని డ్రాప్ చేసేసి నెక్స్ట్ డే అయితే కామారెడ్డికి అయితే వెళ్ళిపోయిండు. ఇంకా మేమైతే ఇంకా మా కార్యక్రమాలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే బిజీ మేము అక్క చెల్లెలు అందరం కలిస్తే తెలుసు కదా టైం అయితే లేదండి మాకు అస్సలు. అంత హంగామా హడావిడి ఉంటుంది. ఏదైనా కానీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్న వాళ్ళ ఇంట్లో హడావిడి ఉంటుందో ఉండదు కానీ మా ఇంట్లో అయితే హడావిడి ఎక్కువనే ఉంటుంది. మా అక్క చెల్లెల హడావిడి అయితే ఫుల్ హడావిడిగా ఉంటూనే ఉంటుంది. మీరు ప్రతి వీడియోలో చూస్తూనే ఉంటారు కదా. సో అది మొత్తానికైతే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.